హలో ఫ్రెండ్స్, నేను రాజు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న పోలింగ్ జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా భారీ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. దానికి కారణం టీవీకే పార్టీ. అయితే ఓటింగ్ శాతం భారీగా నమోదవడం వల్ల అధికార డిఎంకే పార్టీకి కాస్త భయం పట్టుకుందనే చెప్పాలి. ఇక అన్నా డిఎంకే అలాగే కొత్తగా వచ్చినటువంటి టీఎంకే పార్టీ ప్రభావం ఎంత అనేది మే 4వ తారీఖున తెలియబోతుంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు. ఒకటి పెరంబూరు, 2 తిరుచారపల్లి ఈస్ట్. ఈ 2 నియోజకవర్గాల్లో విజయ్ గెలవబోతున్నాడా అంటే ఖచ్చితంగా గెలవబోతున్నాడు అన్నట్లుగానే నిన్నటి ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి తెలుస్తూ ఉంది. ఈ 2 నియోజకవర్గాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక పెరంబూరు నియోజకవర్గంలో 89% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైతే తిరుచి ఈస్ట్లో 81% నమోదైంది. అయితే విజయ్ పెరంబూరులో అవలీలగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ తిరుచిలో మాత్రం కాస్త టఫ్ ఫైటే కనబడుతుంది. ఇక పెరంబూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ దిగువ మధ్యతరగతి కుటుంబాలు, అలాగే కార్మికులు, అలాగే చూస్తే విజయ్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అందుకే పెరంబూరు నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయాలనే ఆలోచన చేశాడు. అందులో భాగంగానే విజయ్కి భారీగా ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా యువత నుండి భారీగా ఓట్లు పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. తిరుచి ఈస్ట్లో కాస్త టఫ్ ఫైటే కనబడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ విజయ్కి భారీగానే ఓట్లు పడ్డా, ముఖ్యంగా యువత నుంచి భారీగా ఓట్లు పడ్డా కాస్త మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ఇక చూస్తే 3 పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే, అలాగే టీవీకే పార్టీ. మొదట మనం డిఎంకే పార్టీ గురించి మాట్లాడతాం. అధికార డిఎంకే పార్టీ వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా వాళ్ళ పాలన గురించి వాళ్ళు ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఎట్లయినా మనం ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తామనే నమ్మకం గట్టిగా పెట్టుకున్నారు. ప్రీపోల్ సర్వేలు కూడా అవే చెప్పాయి. మళ్ళీ డిఎంకేనే తమిళనాడులో అధికారం చేపట్టబోతుంది అన్నట్లుగా చాలా సర్వేలు అవే చెప్పాయి. అయితే నిన్న భారీగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు కావడంతో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ టీవీకేకి ఏమైనా పడిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అవే అనుమానాలు కూడా డిఎంకే పార్టీ అధిష్టానంలో ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ఇక చూస్తే అన్నా డిఎంకేలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ మధ్య వాళ్ళకే పడట్లేదు, కానీ బీజేపీ మీద భారీగా నమ్మకం పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నాం గనక హిందూ ఓట్లు ఎక్కువగా పడతాయి, ఈసారి గట్టెక్కే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అన్నా డిఎంకే వర్గాలు నమ్ముకుంటున్నారు. ఇక 3వ పార్టీ టీవీకే పార్టీ, తమిళ సూపర్ స్టార్ విజయ్ పెట్టిన పార్టీ. ఈ పార్టీ పైన జనాల్లో బాగా క్రేజ్ ఉంది. ఈ పార్టీ అంచనాలను తలకిందులు చేసే అవకాశాలు ఉన్నట్లుగా వినబడుతుంది. అయితే సైలెంట్ ఓటింగ్ ఎక్కువ పడినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ డిఎంకే నుంచి గట్టి పోటీ ఉంది. అలాగే అన్నా డిఎంకే, విజయ్ పార్టీ టీవీకే 3 కలిసిన చోట్ల విజయ్ ఓట్లు భారీగా చీల్చితే అది డిఎంకేకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీకే పార్టీకి 20%కు పైగా ఓట్లు పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి కారణం కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న యువత ఎక్కువగా విజయ్ పార్టీకి వేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అదే నిజమైతే, సైలెంట్ ఓటింగే పడితే గనక విజయ్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఫైనల్గా తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే రాలేదు, కానీ తమిళనాడుకు సంబంధించినటువంటి మీడియా వర్గాలు చెప్తుంది ఏంటంటే విజయ్ పార్టీ అంచనాలను తలకిందులు చేసే అవకాశాలు ఉన్నాయి. 20% పైగానే ఓట్లు సాధించే అవకాశం ఉంది. పైగా కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే విజయ్ గనక కింగ్ మేకర్ అవుతే అన్నా డిఎంకే బీజేపీ కూటమికి ఉపయోగపడతాడా, లేదా డిఎంకే పార్టీకి అండగా నిలబడతాడా అనేది తెలియాల్సింది.